ఇవాళ నేను ఒకే ఒక్క విషయాన్ని చెప్తున్నా. ఇవాళ మిర్చి రైతు యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ఒకప్పుడు 2021లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కొన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించింది. వారు మద్దతు ధర ప్రకటించినటువంటి వాటికి పంటలకి, మిర్చికి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మద్దతు ధర ప్రకటించాం. 5 సంవత్సరాల క్రితం 7,000 రూపాయలు మేము ఆ రోజు ప్రకటించింది. ఎంత ఉందండి ఆ రోజున పెట్టుబడి? కేవలం 75 లక్షల రూపాయలు. దిగుబడి ఎంత ఉందండి? 20 క్వింటాల్స్. ఆ రోజున 7,000 మేము ప్రకటిస్తే ఇవాళ పరిస్థితి ఏంటండి? 1,50,000 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. విపరీతమైన తెగుళ్లు వచ్చాయి, దిగుబడి తగ్గిపోయింది. 20 క్వింటాల్స్ పండవలసినటువంటి మిర్చి 10 క్వింటాల్స్ పండుతుంది. తాలు కొంత పెరుగుతూ ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా దాని మద్దతు ధర ప్రకటించొద్దండి. మేము ఆ రోజు ప్రకటించామే. 2021వ సంవత్సరంలో 5 ఏళ్ల క్రితం మేము పంటలకు 7,000 రూపాయలు ఆ రోజు ప్రకటిస్తే ఇవాళ డబ్బులు అయితే 14,000 15,000 మద్దతు ధర ప్రకటించవలసినటువంటి అవసరం ఉంది. ఆ రోజు మేము ప్రకటించి ఇంటర్నల్ కాంపిటీషన్ పెట్టి ధరలు తగ్గకోకుండా, రైతు నష్టపోకోకుండా ఉండే విధంగా చేసినటువంటి ఘనత మాది కాదా? మేము చేయకుండా చేస్తాం. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన నిలబడి రైతులకు మద్దతు ధర కల్పించే విధంగా అన్ని చర్యలు తీసుకున్నాం. మార్క్ ఫెడ్ని రంగంలోకి దింపి అనేకమైనటువంటి ఉత్పత్తులను కొన్నాం. ధాన్యం కొనుగోలు విధానంలో 65,000 కోట్ల రూపాయలు వెచ్చించి ధాన్యాన్ని కొన్నటువంటి సందర్భం. అదేవిధంగా ఇతర పంటలకు సంబంధించి 7,800 కోట్ల రూపాయలు వెచ్చించాం. 3,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ కోసం ఏర్పాటు చేశాం. ఇవన్నీ మేము చేసి చెబుతున్నటువంటి మాట. కానీ చంద్రబాబు నాయుడు గారికి జనవరిలో వీళ్ళు మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు నివేదిక ఇస్తే దాన్ని తీసి పక్కన పెట్టాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరించిన తర్వాత ఇవాళ మొదలెట్టాడు మాట్లాడే మాటలు. అయినా కూడా ఇంకా మీనమేషాలు లెక్కించేటటువంటి పరిస్థితుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు తప్ప మరొకటి లేదు. ఇవాళ శివరాజ్ సింగ్ చౌహాన్కి ఆయన లెటర్ రాశాడు. ఆ లెటర్లో చాలా స్పష్టంగా చెప్పారు, 20,000 నుంచి 27,000 వరకు కూడా గత ప్రభుత్వంలో 27 వరకు గత ప్రభుత్వంలో మిర్చి ధర అమ్ముడుపోయింది. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత డౌన్ అయిపోయింది. కాబట్టి మీరు ఇంటర్వెన్షన్ కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతారని నాకు అర్థం కాలేదు. కేంద్ర ప్రభుత్వానికి ఏమి సంబంధం? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎప్పుడైనా నాఫెడ్ కొన్నదా కేంద్ర ప్రభుత్వ సంస్థ? మార్క్ఫెడ్ మన సంస్థ కదా. రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ని రంగంలోకి దించి కొనవలసినటువంటి మిర్చిని ఇవాళ మీనమేషాలు లెక్కబెట్టి వాళ్ళని పిలిచి మాట్లాడటం, వీళ్ళని పిలిచి మాట్లాడటం, ఇలాంటి నాటకాలు ఆడేటటువంటి పరిస్థితికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరిస్తే మా మీద కేసులు. ఆయన పలకరించడు, కూతబెట్టి దూరంలో ఉంది, ఆయన వచ్చి పలకరించడు. ఆయన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉన్నాడు, ఆయన వచ్చి పలకరించడు, వాస్తవాలు తెలుసుకోడు. పోనీ ఏదైనా ఎలక్షన్ నోటిఫికేషన్ అడ్డం ఉందంటే అధికారులు వెళ్ళి పలకరించవచ్చు కదా. అధికారులు వెళ్ళి అక్కడ వాస్తవాలు